హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సో అంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ మధ్య మనకి చాలా వినబడుతుంది కదా, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక ఏఐ మోడల్ ఉంది. ఈ ఏఐ మోడల్ని మనం కరెక్ట్గా క్వశ్చన్ అడిగి మనకు అక్యురేట్గా రెస్పాన్స్ను తీసుకురావడమే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ చేసే పని. ఓకే, సో లైక్ ఇట్స్ ఏ గైడ్, ఐ మీన్ గైడ్ లాంగ్వేజ్ ఫర్ మోడల్, లైక్ స్పెసిఫిక్ అండ్ డిజైర్డ్ రెస్పాన్స్ వీ హ్యావ్ టు గెట్. ఓకే, సో అలాంటిది అనమాట. సో ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే ఇప్పుడు యూఎస్ఏలో, యూకే లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాంప్ట్ ఇంజనీర్స్కి నార్మల్గా ఒక అప్ టు 2 crore వరకు సాలరీస్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారు అనమాట. సో ఇదంతా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మెడికల్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, ఒక వ్యాక్సిన్ కానీ ఒక టాబ్లెట్ కానీ లైక్ సంథింగ్ ఎల్స్. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్లో తీసుకుందామంటే బిజినెస్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నా, నాకేం తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు నాకేం తెలియదు. సో నేను ఏం చేస్తా అంటే ప్రాంప్ట్ ఇంజనీర్ని హైర్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్. అంటే నార్మల్గా మనం బిజినెస్ని డెవలప్ చేయడానికి బీడిఎం వాళ్ళని హైర్ చేసుకుంటాం, అది కాదు. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు దాన్ని అలాగే చూడాలి, ఓకేనా? సో బిజినెస్లో ఇలా ఎందుకు చేస్తారంటే అలా చెయ్యరు, నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ట్రై చేస్తున్నా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్, మీకు గైడ్ లేరు, మీకు ఒక మెంటర్ లేరు, మీరే ఓన్గా ఒక బిజినెస్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరే ఓన్గా రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరే ఓన్గా అన్నీ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇంకెవ్వరిని మీరు థర్డ్ పర్సన్ని సెకండ్ పర్సన్ ఎవరిని మీరు తీసుకొచ్చుకోవద్దు అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉంది, ఈకామర్స్ ఒక బిజినెస్ అనుకోండి, ఒక వెబ్సైట్ అమెజాన్ లాంటి సైట్ని. సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం అమెజాన్ లాంటి సైట్ని డిజైన్ చేయాలంటే ఏం చేయాలి అని అలా డైరెక్ట్గా మనం క్వశ్చన్ అడగకుండా, మనం కరెక్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎగ్జాక్ట్గా మనం అంటే తక్కువ క్వశ్చన్ అడిగి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు రావాలి. అంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది అతను ఏం చేస్తాడంటే అక్యురేట్గా మనకు రిజల్ట్స్ని రావడానికి హెల్ప్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ అన్నీ పెయిడ్ ఉంటాయి. యాక్చువల్గా ఇది మనకు చాట్‌జిపిటి లాంటి యాప్స్ ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అదే బిజినెస్కి అనుకోండి, సో ఏపీఐ కాల్స్ని బట్టి, ఏపీఐ అంటే ఏంటనేది అంటే మీకు ఇది తెలియకపోయినా పర్లేదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. సో ఏపీఐ అనేది ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్న దాన్ని ఏపీఐలో స్టోర్ చేసుకుంటారు. సో ఆ డేటాని మనం ప్రతిసారి అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను అడిగితే ఆ ఏపీఐ వెళ్ళి ఒక కాల్ తీసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకు తీసుకొస్తుంది. సో అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకోండి, మనకు ఆ క్వశ్చన్ వేస్ట్ అయినట్టే, అంటే మనకు ఏపీఐ కాల్ వేస్ట్ అయినట్టే, మనకు మనీ వేస్ట్ అయినట్టే, అవునా? సో మనం ఎందుకంటే ఏపీఐ కాల్కి మనం పే చేస్తున్నాం కాబట్టి, కంపెనీ అనేది ఒక పే చేస్తుంది కాబట్టి, సో అప్పుడు మనీ వేస్ట్ కదా. సో అలా వేస్ట్ అవ్వకుండా మనం ప్రాంప్ట్ ఇంజనీర్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి మన రిక్వైర్మెంట్ ఇస్తే వాళ్ళు ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ ఏపీఐ కాల్స్లో వాళ్ళకు మనకు కావాల్సిన రెస్పాన్స్ని తీసుకొస్తారు, నేర్చుకోవడానికైనా ఏదైనా, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్నే తీసుకుందాం. ఇప్పుడు అమెజాన్ లాంటి సైట్స్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను అమెజాన్ లాంటి వెబ్సైట్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు అమెజాన్ లాంటి సైట్ని మనం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు హౌ అమెజాన్ build their website. So if we search like this, it will not give good results. Okay, so
what we have to search? Anyone have any answer? Just type in comment if you have any questions. I mean, any ideas on this topic. Then if you give me a comment, then we will try it on the live in the next class. మనం ట్రై చేద్దాం ఎలా ఆన్సర్స్ ఇస్తుంది, ఏం చేస్తుంది, అంటే ఎంత అక్యురేట్గా ఆన్సర్స్ ఇస్తుంది అనేది మన నెక్స్ట్ క్లాస్లో చాట్ జీపీటీని చూపించి మనం లైవ్గా చేస్తా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు సో హౌ టు బిల్డ్ దేర్ వెబ్సైట్, ఇది కాదు సెర్చ్ చేయాల్సింది యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి ఒక ఏపీఐ కాల్ వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అది ఎలా సెర్చ్ చేయాలంటే, సో వుడ్ లైక్ టు స్టార్ట్ ఏ బేసిక్ e-commerce web application. Could you please help me to get రిక్వైర్మెంట్స్ అని సెర్చ్ చేస్తే, సో అది ఏం చేస్తుంది అంటే మనకు ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి. ఓకే. సో మనం ఎలా ఆ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, సో మనం ఆ రిక్వైర్మెంట్స్ని ఏం చేయాలి. సో అలా మనం ఏం చేయాలంటే ఇట్లాంటి సెర్చ్లు చేసుకుంటూ, అది ఎవరు చేస్తారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు చేస్తారు కదా. సో ఇలా అంటే నార్మల్గా మనం సెర్చ్ చేసేది కాకుండా ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయో, అంటే ఏ కోడింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఆన్సర్స్ ఇచ్చేస్తుంది ఇప్పుడు ఇలా సెర్చ్ చేస్తే. అదే హౌ అమెజాన్ బిల్డ్ దేర్ వెబ్సైట్ అంటే అమెజాన్ హిస్టరీని ఇస్తుంది. నేను అమెజాన్ లాంటి వెబ్సైట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే అది అమెజాన్కి సంబంధించిన లాంటి, అంటే ఈ-కామర్స్ వెబ్ అప్లికేషన్కి సంబంధించిన దాన్ని మనకు డీటెయిల్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏపీఐ కాల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అవునా. సో ఇదే వర్క్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ చేస్తారు. సో ఇది ఓన్లీ ఇది కాదు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి, చాలా పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవసరం. సో అంతంత పెట్టి హైర్ చేసుకుంటున్నారంటే వాళ్ళు నార్మల్గా ఆ చిన్న వర్క్ ఏం కాదు. సో కొంచెం కష్టపడితే, కాకపోతే కొంచెం కష్టపడితే వస్తుంది. చాలా ఈజీ కోర్స్ అది. అంటే ఈజీ కోర్స్ అంటే కొంచెం కష్టపడితే ఈజీ కోర్స్. ఓకే. సో అది మీరే చూసుకోవాలి. సో మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ మీకు తెలుసు యూడెమీలో కానీ అలాంటి దాంట్లో ఉన్నాయి. సో తొందరలోనే మన ఛానల్లో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ చాట్ జీపీటీ అంటే ఎలా వర్క్ చేస్తుంది, ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పి మనం చూద్దాం. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎలా చేస్తారంటే ఒక క్వశ్చన్ని, ఒక ఏఐ అవుట్పుట్ని కస్టమైజ్ చేసుకుంటారు. అక్యురసీ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ని అక్యురేట్గా ఇవ్వడానికి వాళ్ళు ఏఐకి క్వశ్చన్స్ వేస్తారు కదా. సో అలా ఇంకా యూజర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎలా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా పెంచుకోవాలి, ఎలా చేయాలి. సో ఎథికల్ ఏఐ అంటే నార్మల్గా వితౌట్ మూవింగ్ అవుట్ ఆఫ్ బౌండరీస్ వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంటే ఇల్లీగల్ క్వశ్చన్స్ వాడకుండా ఎలా ఉండాలి, ఏ క్వశ్చన్స్ వాడితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలాంటి. అంటే ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. సో ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెన్ డూ కాంట్రిబ్యూట్ టు బెటర్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ బై ఏఐ మోడల్. సో అందుకనే మనకేంటంటే ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యి సో కరెక్ట్ ఇంటరాక్షన్లో ఉంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది అది. సో ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఈ వీడియో చేసిన.
సో నెక్స్ట్ వీడియోలో if you subscribe then we are going to learn about prompt engineering. Okay, thank you.